ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం పారస్య రాజ్యంలో యూదులు పరదేశులుగా జీవించేవారు. యూదుల మధ్యలో ఒక అందమైన యువతి ఎస్తేరు ఉండేది. ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. అందుకే ఆమెను ఆమె బంధువు మొర్దెకాయి పెంచాడు. ఒకరోజు రాజు తన సంపద ఘనత చూపించడానికి 180 రోజులు పెద్ద విందు పెట్టాడు. మన రాజ్యం మహిమను అందరికీ చూపించాలి. మహారాజా, మీ ఆజ్ఞ వెంటనే అమలవుతుంది. దాని తరువాత మరో 7 రోజుల విందు సుసా రాజధానిలో పెట్టాడు. ఆ విందులో చివరి రోజు రాజు తన రాణి వష్టిని అందరి ముందు రావాలని ఆజ్ఞాపించాడు. కాని వష్టి రాలేదు. రాజు కోపంగా ఆమెను రాణి స్థానం నుండి తొలగించి కొత్త రాణి కోసం అందమైన యువతులను వెతకమని ఆజ్ఞాపించాడు. ఎస్తేరు కూడా ఆ యువతులలో ఒకరుగా రాజభవనానికి వచ్చింది. మీరు యూదురాలివని ఎవరికీ చెప్పవద్దు. 1 సంవత్సరం ప్రత్యేక సౌందర్య శిక్షణ తరువాత ఎస్తేరు రాజు ముందుకు వెళ్ళింది. రాజుకు ఆమె అందం, వినయము చాలా నచ్చి ఆమెను రాణిగా పెట్టాడు. అదే సమయములో మొర్దెకాయి 2 రాజు సేవకులు రాజును చంపాలని యోచిస్తున్నారని విన్నాడు. వెంటనే ఎస్తేరు ద్వారా రాజుకు చెప్పాడు. రాజు ఆ కుట్రను అరికట్టి ఆ మనుష్యులను శిక్షించాడు. కొంతకాలానికి హామాను అనే మనిషిని రాజు పెద్ద పదవికి నియమించాడు. రాజు ఆజ్ఞ ప్రకారం అందరూ హామాను ముందు వంగాలి. కాని మొర్దెకాయి వంగలేదు. దీంతో హామాను చాలా కోపంతో మొర్దెకాయి ఒక్కరినే కాదు, రాజ్యంలోని అన్ని యూదులను చంపాలని నిర్ణయించాడు. తేదీ నిర్ణయించడానికి పూర్ అనే చీటి వేయించాడు. అది ఆదార్ నెల 13వ తేదీ పైన పడింది. మొర్దెకాయి దుఃఖంతో బట్టలు చింపుకొని బూడిద చల్లుకొని ఎస్తేరు దగ్గరికి వార్త పంపించాడు. రాజు దగ్గరికి వెళ్లి యూదుల ప్రాణాలు కాపాడమని అడుగు. రాజు పిలవక ముందే వెళ్తే ప్రాణహాని ఉంటుంది. సుసాలోని యూదులందరూ 3 రోజులు నాతో పాటు ఉపవాసం ఉండండి. ఇప్పుడే నీవు రాణిగా ఉండటం యాదృచ్ఛికం కాదు. ఈ సమయానికే దేవుడు నిన్ను ఉంచాడు. ఆమె రాజు, హామాను ఇద్దరినీ విందుకు ఆహ్వానించింది. మొదటి విందు అయ్యాక హామాను మొర్దెకాయిని చంపడానికి పొడవైన స్తంభం కట్టమని తన భార్య సలహా తీసుకున్నాడు. ఆ రాత్రి రాజుకు నిద్ర రాలేదు. చరిత్ర పుస్తకం చదివించగా మొర్దెకాయి తన ప్రాణాలు కాపాడినందుకు బహుమతి పొందలేదని గుర్తించాడు. తరువాతి రోజు హామాను మొర్దెకాయిని చంపమని చెప్పడానికి రాజు దగ్గరికి వచ్చాడు. కాని రాజు హామానునే మొర్దెకాయికి గౌరవ వాహనం చేసి నగరమంతా తిప్పమని ఆజ్ఞాపించాడు. హామాను అవమానపడ్డాడు. 3వ రోజు రాజు ముందు వెళ్ళింది. రాజు బంగారు దండను చాచి ఆమెను స్వాగతించాడు. 2వ విందులో ఎస్తేరు తనను తాను యూదురాలని చెప్పి హామాను చేసిన కుట్రను బయటపెట్టింది. రాజు కోపంతో హామానునే అతను మొర్దెకాయి కోసం కట్టిన స్తంభంపై ఉరితీశాడు. రాజు హామాను ఆస్తిని ఎస్తేరుకు ఇచ్చి మొర్దెకాయిని ఉన్నత పదవికి నియమించాడు. కొత్త ఆజ్ఞ ప్రకారం యూదులు శత్రువులపై తమను తాము రక్షించుకోవచ్చు. ఆదార్ నెల 13న యూదులు తమ శత్రువులపై విజయం సాధించారు. ఆ తర్వాత వారు ఆనంద విందులు పెట్టి ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చి పేదలకు ఆహారం పంచారు. ఈ పండుగను పూరీం అని పిలుస్తారు. ఎస్తేరు ధైర్యం, మొర్దెకాయి జ్ఞానం వల్ల యూదులు రక్షించబడ్డారు. మీరు కూడా ఉపవాసం చేసి ప్రభువును ప్రార్థించండి. సువార్తను వ్యాప్తి చేయటంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. మా ఛానల్కి సభ్యులై ఇతరులకు పంచండి.